హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జనరల్గా తెలంగాణ ప్రభుత్వం టెండర్ ద్వారా అనుమతించబడినటువంటి లిక్కర్ షాపులు కానీ బార్ షాపులు వాళ్ళు మాత్రమే మద్య అమ్మకాలు అనేవి జరపవచ్చు. అదొక రూల్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రైవేట్ వ్యక్తులు జనరల్గా మద్యం అమ్మకూడదు. దానికి ఒకవేళ అలా చేస్తే మట్టుకు ఎక్సైజ్ అధికారులు వచ్చేసి వాళ్ళకి ఫైన్స్, శిక్ష కూడా ఉంటుంది అనేది జనరల్గా ఉంది. ఇది కూడా పక్కన పెడితే, కానీ అంటే ఇవన్నీ తెలిసి కూడా మనం నడిపిస్తున్నాము. దానివల్ల మనకి అంటే ఎవరు నడిపిస్తున్నారు, ఎట్లా నడిపిస్తున్నారు అనేది పక్కన పెడితే, దానివల్ల సామాన్య ప్రజలకి ఎంత నష్టం ఉందనేది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. ఇప్పుడు గవర్నమెంట్ షాప్స్ అనేవి, అంటే గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ పొందిన షాప్స్ అనేవి అంటే ఒక టైమింగ్స్ ఉన్నాయి. 10 to 9:30 లేదంటే 10 to 9, కొన్ని సిటీస్లో అయితే 10 to 10 సంథింగ్ టైమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ తాగే వాళ్ళు ఉంటే ఆ టైమింగ్స్ అవేర్నెస్ ఉంటుంది, ఆ టైంకి పోయి తాగుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తేనే మంది ఇస్తారు, డబ్బులు లేకపోతే తాగలేరు. కానీ ఈ లిక్కర్ షాపులు ఉన్నాయి కదా, ఈ పర్మిషన్ లేని లిక్కర్ షాపుల వల్ల ప్రమాదం ఏంటో తెలుసా? డబ్బులు లేకపోయినా వాడు అప్పు పోస్తాడు. 10ంటికి పోయినా ఇస్తాడు, 11ంటికి పోయినా ఇస్తాడు. సమయ పాలన ఏమి పాటించరు వీళ్ళు. జనరల్గా ఏంది, మనిషి దగ్గర డబ్బులు ఉంటే తాగుతుడు, మనిషి దగ్గర ఒకవేళ షాపు ఓపెన్ ఉంటే తాగుతుడు. అంటే మిగతా టైంలో ఏంది, వాడు నెక్స్ట్ డే కోసం అన్న వెయిట్ చేస్తాడు, లేదంటే సపరేట్గా కొన్ని తిని పడుకుంటాడు. అంటే వాడికి అమౌంట్ సేవ్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటి, డబ్బులున్నా తాగుతుండు, డబ్బులు లేకపోయినా తాగుతుండు. అంటే డబ్బులు లేకపోయినా అంటే వాడు ఓన్లీ అప్పే. అంటే నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ 3 daysలో కానీ వాడు సంపాదించింది మళ్ళీ వాడికి పోయి పెట్టాలి. అంటే దీనివల్ల ఇండైరెక్ట్గా ఏంటి, నష్టమే జరుగుతుంది. మనం నష్టం జరిగేదాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.